అన్నమయ్య జిల్లా పుంగనూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రెడ్డప్ప సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ నాయుడు లాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు వెనకేసుకు రావడం సిగ్గుచేటని రెడ్డప్ప అన్నారు. చిత్తశుద్ధి ఉంటే టీడీటీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేశారు. దేవస్థానం చైర్మన్ గారు గౌరవ బీఆర్ నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయకపోతే ఇంకా గ్రామ స్థాయి నుంచి చాలా ఉద్రిక్తంగా అందరూ కూడా పాల్గొని అన్ని పార్టీల వాళ్ళు పాల్గొని ఆయన దిగేంత వరకు ఆందోళన చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇందు మూలకంగా పత్రికా విలేకరులకు మీడియాకు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మండల ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మహిళా మండలి ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం ఏంటంటే ఈయన ఒక బీఆర్ నాయుడు గారు ఒక ఛానల్ పెట్టుకునేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, సాక్షి పేపర్కు వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా గత 15 సంవత్సరాలుగా మనం ఎన్నో విధాలుగా అవమానపరిచేదే కాదు, మనల్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న బీఆర్ నాయుడు ఈరోజు ప్రజల ముందు ఆయన రాజలీలకు అందరికీ కనబడి దొరికిపోయినాడు. కాబట్టి ఆయన రక్షించుకోవడానికి, ఆయన కులం వారిని రక్షించుకోవడానికి మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ గారు పడుతున్న తాపత్రయం చూస్తుంటే మేమంతా ఆ సామాజిక వర్గం అంతా ఇట్లాంటి తప్పులు చేయడానికి ఉన్నాము. మీరు మమ్మల్ని ఏం చేయగలరు? ఛానల్ మాది, పేపర్లు మాది, దేశం మాది, రాష్ట్రం మాది, ఊరు వాడ అంతా మేమే ఏకతాటిగా పరిపాలన చేస్తామనేసి గర్వంతో సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఇలాంటి వారిని వెనకేసుకుని వస్తున్నారంటే నిజంగా మనం చాలా బాధపడవలసిన రోజు ఇది. మనమందరూ కూడా ఒక మాట పైన నిలబడి బీఆర్ నాయుడు చేసిన రాత్రులు అందరూ కూడా వీడియోలో చూస్తారు. ఆ క్లిప్లు అందరి దగ్గర ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర చైర్మన్ గా పెట్టారంటే అందరినీ కూడా మహిళలందరినీ వేరే విధంగా చెక్ చేసే విధంగా ఇతను ఉన్నాడు. కాబట్టి ఇతను మరీ వెంటనే ఏమాత్రము ఆలస్యం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేస్తే, అతను రిమూవ్ చేస్తే ప్రజలందరూ